బ్రేకింగ్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు టీటీడీ లడ్డు శ్రీవారి లడ్డుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీన్ని వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్నారు. అయితే నిన్న స్వయంగా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ ధృవీకరించింది అంటూ ఆధారాలు బయటపెట్టింది టీడీపీ. జూలై 8, 2024 శాంపిల్స్ ల్యాబ్కు పంపించగా జూలై 17 నివేదికనిచ్చింది ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ అని చెప్తున్నారు. నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనెతో పాటు ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్, గొడ్డు కొవ్వు వాడినట్లుగా నిరూపితమైంది అని ఆనం వెంకటరమణారెడ్డి కూడా చెప్తున్నారు. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్తో లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేశారు అంటూ ఆరోపించారు. ఆరోపణలకి ల్యాబ్లో వచ్చిన టెస్ట్ రిపోర్టే నిదర్శనం అని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీనిపైన కిరణ్ రాయల్ కూడా మనకి జనసేన నేత కిరణ్ రాయల్ కూడా స్పందించడానికి అందుబాటులో ఉన్నారు. కిరణ్ రాయల్ కూడా టీటీడీ ప్రక్షాళన జరగాలి, టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో, వాటన్నిటిపైన విచారణ జరపాలి, ప్రక్షాళన జరపాలి అంటూ ఆయన టీటీడీ ప్రక్షాళనకు పోరాటం కూడా చేస్తున్నారు. ఒకసారి కిరణ్ రాయల్తో మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు నమస్తే. రోహిత్ గారు. కిరణ్ రాయల్ గారు నమస్తే అండి. ఏంటి నిన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు, వైసీపీ నేతలు దాన్ని ఖండిస్తున్నారు, ల్యాబ్ రిపోర్ట్ కూడా పాజిటివ్గా వచ్చిందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది టీటీడీలో? సార్ ఒకటే అండి, ఆర్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం సార్. ఈ విషయము చాలా బాధాకర విషయం. ఒక ధార్మిక క్షేత్రం వెంకటేశ్వర స్వామి భక్తులు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ ప్రభుత్వం చేసింది ఈరోజు బయటపడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆడ మాట్లాడిందో ఒక ఛానల్లో, లేకపోతే ఒక యూట్యూబరో, లేకపోతే ఇంకోరో కాదు, ఒక కామన్ మ్యాన్ మాట్లాడలేదు. ఆడ వాస్తవాలు మాట్లాడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని మీద చెప్పాలంటే ఆధారాలు లేకుండా మాట్లాడరు. చంద్రబాబు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక భగవంతుని విషయంలో, అది తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తి అయిన మా ఆంధ్రప్రదేశ్ తిరుపతి గురించి అటువంటి వ్యక్తి మాట్లాడినాడంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వం రాగానే ప్రక్షాళన మొదలెట్టే పనిలో జనసేన, టీడీపీ ఇదే పనిలో ఉన్నాం. దీనికి సంబంధించి ఒక అధికారిని కూడా తిరుపతిలో నియమించాం. టీటీడీలో ఏం జరుగుతుందో మొత్తం విషయాలు బయట పెట్టాలంటే రోజుకొకటి టికెట్ల కుంభకోణం, అన్నప్రసాదాల్లో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి పనికిరాని చెత్తంతా మాట్లాడేటప్పుడు, అలాగే ఏదైతే టీటీడీ ఇష్యూలో ఒక టికెట్ కానివ్వండి, రూములు కానివ్వండి, దర్శనాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తిరుమల ప్రసాదం పవిత్ర పుణ్యంగా భావిస్తాం. మనకి దర్శనం జరగకపోయినా తిరుమల లడ్డు ఉంటే చాలు, మన పక్కవారికి పంచుతాము. ఆ భక్తితో కొన్ని కోట్ల మంది భక్తులు తీసుకునే ప్రసాదాన్ని ఈ రోజు గొడ్డు నెయ్యితో చేశారని చెప్పి, జంతువుల నెయ్యితో చేశారని చెప్పి ఏదైతే వచ్చిందో చాలా బాధాకరం. ఇటువంటి ప్రయత్నం చేశారు కాబట్టే దేవుడు వాళ్ళకి 11 సీట్లు పరిమితం చేశారు. పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయబోతున్నారు. ఎందుకంటే ఎవరితో ఆడుకోవచ్చు, వెంకటేశ్వర స్వామితో ఆడుకోవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారికి చెప్పాం, ఈ మొన్న జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పాం. ఎంత దారుణం సార్. ఇప్పుడు ఎంతమంది బాధపడుతుంటే కిరణ్ రాయల్ గారు, వైసీపీ నేతలు చెప్తున్నారు ఇదంతా కుట్ర, మాపై కుట్ర చేశారు, ఇందులో అధికారుల ప్రమేయం ఏమీ ఉండదు, పవిత్రంగా దాన్ని ప్రసాదాన్ని తయారు చేయడానికి వేరే వింగ్ ఉంటుంది, ఇందులో అధికారుల ప్రమేయం ఉండదు అని చెప్తున్నారు. సార్ తిరుమలలో అన్ని శాఖకి ఒకటే అధికారి ధర్మారెడ్డి. తిరుమలలో ఏమి టోల్ గేట్ లో టోకెన్ కాడి నుంచి, తిరుమలలో గుండుకు వచ్చే టోకెన్ కాడి నుంచి, టికెట్లు ఇచ్చే టోకెన్ల కాడి నుంచి ప్రతి శాఖ ధర్మారెడ్డి చెప్పిందే చెప్తుంది. ధర్మారెడ్డి మనుషులే ఉన్నారు. ధర్మారెడ్డికి తెలియకుండా కనుసైగల్లో కూడా తిరుమలలో గాలి కూడా రాదు. అటువంటి పరిస్థితి ధర్మారెడ్డి చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, సంవత్సరానికి 250 నుంచి 300 కోట్లు నెయ్యి కాంట్రాక్ట్ ఉంటుంది. అలాంటిది ఒక కల్తీ నెయ్యి, ఇలాంటి నెయ్యి ఏదైతే జంతువు మాంసంతో తయారు చేసే నెయ్యి అయితే 25-30 కోట్లు అయిపోతుంది. అంటే దాదాపు 200-250 కోట్లు మిగలచ్చు కదా అనే ఆలోచనతో తీసుకుని నిర్ణయం అవుతుంది. దీనివల్ల నాకు తెలిసి దాదాపు 1000 కోట్లు నెయ్యి రూపంలో స్కామ్ జరిగింది. దీని మీద విచారణ జరగాలి. జనసేన పార్టీ కూడా రేపు దీని మీద డిమాండ్ మొత్తం విచారించుకొని కూర్చొని మాట్లాడి మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. విచారించాలి, అరెస్ట్ చేయాలి. ఎవరిని లడ్డు పోర్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే లడ్డు పోర్ట్ సూపరింటెండెంట్ ఎవరున్నారో గత ప్రభుత్వంలో దీనికి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలి సార్. ఎందుకంటే ఇది చాలా తప్పు. మేమందరం కూడా లక్షల లడ్డు తీసుకొని ప్రజలకు పంచాం. అందరూ ఈ రోజు కూడా, ఇవాళ కూడా మేము లడ్డు తీసుకొచ్చి భక్తులకు ఇస్తాం అందరికి, ఎందుకు భక్తితో. అలాంటిది వీళ్ళు అలా ఆ నెయ్యితో చేశారని చెప్పి తెలియడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే సార్ మీరు అబ్జర్వ్ చేయండి, గత ప్రభుత్వంలో లడ్లు 2 రోజుల నుంచి ఉండేది కాదు.
లడ్డు కూడా రుచి ఉండేది కాదు. ఇప్పుడు చూడండి లడ్డు ఎలా ఉన్నాయో, ఎంత టేస్ట్ చూడండి. తిరుమలలో మొత్తం స్కామ్, ప్రతి దాంట్లో స్కామ్. బియ్యము, పప్పు, ఉప్పు, నెయ్యి, జీడిపప్పు, పసుపు, కుంకుమ అన్ని కూడా నకిలీ తీసుకొచ్చి 1000 కోట్లు తినేశారు సార్. చెప్తున్నాం కదా, తిరుమలలో 1000 కోట్ల స్కామ్ జరిగింది. నెయ్యితో కూడా 1000 కోట్ల స్కామ్ అంటే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కూడా ఎలా వచ్చింది కాబట్టి మీరు కూడా ఏదైనా ఫైట్ చేయాలనుకుంటున్నారా? మీరు గతంలో టీటీడీ ప్రక్షాళన కోసం చాలా ఫైట్ చేశారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మీరు కూడా ఏదైనా ఫైట్ చేయాలనుకుంటున్నారా? 100% సార్. ఈ రోజు కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా టీటీడీలో జరిగిన ఈ నెయ్యి ఇష్యూ మీద సార్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి మొట్టమొదటి కంకణం కట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు సార్. మీరు నమ్ముతారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినప్పుడు తిరుమలలో జరిగిన ఇష్యూలు వెంటనే మా గవర్నమెంట్ రాగానే మఠాలు కానివ్వండి, గుళ్ళో ప్రసాదాలు కానివ్వండి, టికెట్లు కానివ్వండి ఒక్కొక్కటి బయట పెడుతున్నాం. ఈ నెయ్యి తిరుమల తిరుపతికి సప్లై చేసని చాలా క్వాలిటీ చెక్ చాలా పక్కాగా జరుగుతుంది. కానీ మరీ గొడ్డు కొవ్వు, జంతు కళేబరాల కొవ్వు వాడే నెయ్యిని అక్కడ సప్లై చేసే అవకాశం ఉంటుందంటారా కిరణ్ రాయల్ గారు? సార్ అధికారం చేతిలో ఉంటే ఏమేం చేయొచ్చు సార్. కొండపైన గంజాయి అమ్మారు, డ్రగ్స్ అమ్మారు సార్. వీళ్ళు ఈ గవర్నమెంట్ లో తిరుమలలో గంజాయి దొరికింది, గంజాయి అమ్ముకున్నారు, సిగరెట్లు అమ్ముకున్నారు, మందు అమ్ముకున్నారు. తిరుమలలో విచ్చలవిడిగా వాడిన వాళ్ళకి నెయ్యి మార్చి పంపడం పెద్ద విషయమేం కాదు సార్. వీళ్ళకి చెప్తున్నాం కదా, ప్రతి శాఖలో అవినీతి చేసేశారు గత ప్రభుత్వంలో చైర్మన్లు, ఈవోలు. కాబట్టి చెప్తున్నాం, ఈ రిపోర్టు పెట్టుకొని మేము ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇంకా ఫైట్ చేయడానికి కాదు, శిక్ష పడాలి వీళ్ళు ఖచ్చితంగా. దీని ఆల్రెడీ ఇప్పటికే ఈ ధార్మిక క్షేత్రాలు ఎవరైతే ధార్మిక పరిషత్ చూస్తున్నారో, ఈ స్వామీజీలంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా కదిలి రావాలి, అందరూ బయటికి రావాలి, దీని మీద యుద్ధం చేయాలి. ధర్మారెడ్డిని, సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డి ఎవరైతే గత ప్రభుత్వం వీళ్ళందరూ అరెస్ట్ చేయాలి. లేకపోతే నిజంగానే మా మనోభావాలు దెబ్బతింటాయి సార్. ఎందుకంటే ప్రసాదంతో ఆడుకోవడం ఏంటి సార్, 1000 కోట్లు స్కామ్ చేయడం. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి సార్. ఎక్కడ కూడా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ రాయల్ గారు. వచ్చిన రిపోర్ట్ పైన మీ స్పందనను తెలియజేసినందుకు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక ప్రకటన చేసిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. టీటీడీలో ఉపయోగించే అన్నప్రసాదాల్లో ఉపయోగించే కొవ్వు కల్తీ జరుగుతోంది, జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో లడ్డూలు తయారు చేస్తున్నారంటూ చంద్రబాబే స్వయంగా మాట్లాడటం పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి తెరలేచింది. ఈ టెస్ట్ ల్యాబ్కి శాంపిల్స్ని పంపించిన ఆనం వెంకట రమణారెడ్డి కూడా ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దగ్గర ఇచ్చే లడ్లలో సైతం కల్తీమయమైంది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇందాక కొద్దిసేపటి కిందట ఆయన ప్రకటించడం జరిగింది. అయితే పూర్తి వివరాలతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మొత్తం ప్రూఫ్స్ ఒక 3-4 టెస్ట్లతో సహా ఆధారాలతో సహా ఆయన బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడారు. సార్ నమస్తే. చెప్పండి, అసలు వెంకటేశ్వర స్వామినే అంత మోసం చేశారంటే ఎవరు అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఏం ఆశ్చర్యం లేదండి, ఎందుకు ఆశ్చర్యపడాలా? వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఎప్పుడు నమ్మలా, కొత్త కాదు కదా. మేము గత 5 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాం, వెంకటేశ్వర స్వామి అంటే లీస్ట్ భక్తి లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు నమ్మరు అని చెప్పి వాళ్ళని మేమేం తక్కువ చూడలేదే. ఎవరి రిలీజన్ వాళ్ళది, ఎవరు ఏ దేవుడిని కొలుచుకోవాలనేది వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు నమ్మనప్పుడు నువ్వు అన్యాయం చేయడం తప్పంట. నువ్వు అన్యాయం చేయడం తప్పు వెంకటేశ్వర స్వామిని నువ్వు నమ్మబల్లా, అది నీ ఇష్టం. వెదర్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ ఆర్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ అల్లా, ఇట్స్ యువర్ చాయిస్, పర్సనల్ చాయిస్. దానికి నేను కానీ ఎవ్వరు కానీ దాని మీద కమెంట్ చేసేదానికి కానీ ఏలెత్తి చూపించే ఇది రైట్ కూడా లేదు మాకు. కాకపోతే మేము చెప్పేది ఒకటే, నువ్వు నమ్మనప్పుడు నువ్వు మాకు న్యాయం చేయబాకు, అన్యాయం చేయకూడదు. నువ్వు న్యాయం చేయమని నేను అడగటంలా, నువ్వు అన్యాయం చేయొద్దు అంటున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎన్ని వేల సంవత్సరాల్లో, ఎన్ని లక్షల సంవత్సరాల్లో మాకు తెలీదు, ఎవరికి తెలీదు. ఎప్పుడు వచ్చాడో అక్కడికి, ఎప్పుడు లేనిది ఈరోజు మీరు పంది మాంసం కూడా కలిపారేమో అని అనుమానం వస్తుంది. ఇప్పుడు పంది మాంసం, కుక్క మాంసం, లార్డ్ అంటే ఏంది, యానిమల్ ఫ్యాట్, దాంట్లో ఏ యానిమల్ అనేటో ఎవరికి తెలుసు. అంటే పశువుల కొవ్వు కలిపి ఆ ఆయిల్ని మీరు ఇచ్చేస్తే ఇది ఏంది అని అంటుండ. హిందూ మనోభావాలు కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న నా కొడుకు, సారీ నేను ఈ భాష వాడుతున్నా కానీ నేను కోపంలో ఉన్నా, నా కొడుకు బాగుపడలా,
బాగుపడిన చరిత్ర లేదు, బాగుపడరని కూడా నేను మనవి చేస్తాను. సార్ అసలు ఆ ప్రసాదము లడ్డు అంటేనే ఆ స్మెల్ ఆ ఇదే వేరు. గతంలో స్వచ్ఛమైన నేతితో చేశారు. మీరు ఎలా గుర్తించారు? అసలు ఏం జరిగింది? గత 4 ఏళ్లుగా లడ్డులో వాసన వస్తుంది, లడ్డు బాగలేదు, తిరుమలలో పెట్టే ప్రసాదం బాగలేదు, తిరుమలలో పెట్టే భోజనాలు దరిద్రంగా ఉన్నాయి. సగం మంది భోజనాలు, మనం ఎన్నో వీడియోలు చూసాం, భోజనం వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒక ముగ్గురుతో బృందం పెట్టి డాక్టర్ సురేంద్రనాథ్ అంటే NDRI లో ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన వ్యక్తి, స్వర్ణలత గారు తెలంగాణ వెటనరీ సైన్సెస్ లో సీనియర్ ప్రొఫెసర్, ఇటువంటి మేధావులను తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఏ విధంగా మనం చేయాలన్నప్పుడు ఇవన్నీ బయటపడడం జరిగింది. ఈ టెస్ట్లకు పంపించడం జరిగింది. వచ్చినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పటికి ఆల్మోస్ట్ 100% లడ్డు టేస్ట్ మారింది. తిరుమలలో భోజనాలు బాగున్నాయి. ఇంకా కూడా డెవలప్ చేయాలి. ఇంకా 2-3 నెలల్లో మీరు అద్భుతాలు చూడబోతున్నారు తిరుమలలో. ఇంకా మంచి భోజనాలు, ఇంకా మంచి లడ్డు, పాత టేస్ట్ ఏ విధంగా ఉండిందో ఆ టేస్ట్కి కూడా తీసుకొని వస్తాము, ఇంకా ఇంప్రూవ్ చేస్తాము అని కూడా నేను మనవి చేస్తాను. సార్ ఇంకొకటి అంటే దాంట్లో వేరే వేరే విత్తనాలు అంటే బీనిసు లేకుంటే డాల్డా ఇలాంటి కలపడం ఒక ఎత్తు. అంటే ఈ కబేరాలు ఎముకల్లోంచి తీసిన గుజ్జు, మాంసం నుంచిన కొవ్వు ఇలాంటి వేయడము అపచారం కదా. ఇళ్లల్లో గొడ్డు మాంసం తినే ఎదవలకి వాళ్ళకి ఏం తెలుస్తుందయ్యా? నేను ఎదవలంటే ఎందుకు అంటున్నానంటే, నేను అనకూడదు ఆ మాట. గొడ్డు మాంసం ఎవరైనా తినొచ్చు, కానీ నువ్వు ఏ రోజు మాకు రెస్పెక్ట్ ఇస్తావో మీకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు మమ్మల్ని ప్రేమించవల్ల, మమ్మల్ని ద్వేషించబాకు. నువ్వు ద్వేషించకపోయినా మేము ప్రేమిస్తాం మిమ్మల్ని. మా మనస్తత్వం హిందూ మనస్తత్వం అది. మేము ఎప్పుడూ మనుషుల్ని ప్రేమిస్తాం. నేనేమంటానంటే, ఇది నువ్వు దోసుకో, వచ్చిన డబ్బుల్లో 10% తిన్నాం పర్వాలా, కానీ స్వామికి ఇచ్చే ప్రసాదంలో కూడా ఇది నెయ్యి కలిపారంటే మనం ఏమనాలి? అసలు నీకు ఏం మాట్లాడాలి నాకే అర్థం కావట్లే. అసలు ఊహిస్తుంటే ఊహల్లోకి కూడా నాకు రావట్లే. ఇంత